అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చినుకు దాడికి ఏపీ తల్లడిల్లుతోంది. కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్, గోదావరి నదిపై ధవళేశ్వరం బ్యారేజ్ ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. ముఖ్యంగా లంక గ్రామాల్ని ఏటా క్రమం తప్పకుండా మళ్లీ పీడిస్తోంది వరద బెడద. దడ పుట్టిస్తున్న ధవళేశ్వరం, లంక గ్రామాల్లో సెప్టెంబర్ ఫియర్. ప్రకాశం బ్యారేజ్ కి డేంజర్ లెవెల్స్, లోతట్టు ప్రాంతాల్లో హై అలర్ట్. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్ర రూపం దాలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బరాజ్ దగ్గర నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. 175 గేట్లు ఎత్తి 10 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ప్రమాద హెచ్చరికల జారీతో ఉభయ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాలు విలవిల్లాడుతున్నాయి. వంతెన పిల్లర్స్ ను తాకుతూ రంగు మారి సుడులు కక్కుతూ ప్రవహిస్తోన్న గోదావరి పరివాహక ప్రాంతాల్ని భయపెడుతోంది. రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర 2 భవానీ భక్తులు గల్లంతయ్యారు. ఎవ్వరూ ఘాట్లోకి వెళ్లకుండా పోలీసులు హెచ్చరిక పోట్లు పెట్టారు. పోటెత్తుతున్న వరదతో కల్వర్ట్లు, వంతెనలు నీట మునిగాయి. 30 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కోనసీమ జిల్లాలో గోదావరి ఉపనదులు వైనతేయ, వశిష్ట, గౌతమి, వృద్ధ గౌతమి నదుల వరద ప్రవాహంతో లంక గ్రామాలు కనకాయలంక, ఐనవెల్లి, అప్పనపల్లి కాస్వేలు ఇప్పటికే మునిగిపోయాయి. గతేడాది కూడా సెప్టెంబర్ నెలలోనే గోదావరి వరద పోటుతో లంక గ్రామాలు విలవిల్లాడిపోయాయి. ఈ సెప్టెంబర్లో కూడా అదే దృశ్యం రిపీట్ అవుతోంది. కృష్ణానదికి సైతం వరద పోటు పెరిగి ప్రకాశం బరాజ్ దగ్గర డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇన్ఫ్లో అంచనాలకు మించడంతో వచ్చిన నీటినొచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే పంట పొలాలు నీట మునిగిపోయాయి. అనేక ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. మరో 2 రోజులు భారీ వర్షం తప్పదన్న హెచ్చరికలు భయపెడుతున్నాయి. కృష్ణానదికి వరద మరింత పెరగచ్చనే ఆందోళనతో ముంపు ప్రాంత ప్రజల్ని అలర్ట్ చేశారు అధికారులు. కొల్లిపర మండలంలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ కృష్ణానది వరద ఉధృతిపై అధికారులతో సమీక్షించారు. మన ప్రాంతానికి 8 లక్షలు లేదా 9 లక్షలు వస్తే కొంచెం పంట నష్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని సమర్థవంతంగా పైనుంచి అన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. తోట్లవల్లూరు దగ్గర వరద నీటి ప్రవాహం పెరగడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ముంపు ప్రాంతాల్ని ఖాళీ చేయించే ఆలోచనలో ఉంది అధికార యంత్రాంగం. నాగాయలంక నుంచి 5 బోట్లు రప్పించారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ చేరుకుంటున్నాయి. అటు భారీ వర్షాలతో ఎన్టీఆర్ జిల్లాలో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ముక్త్యాల దగ్గర చంద్రమ్మకయ్య ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు రోడ్డుపైకి చేరడంతో జగ్గయ్యపేటకు రాకపోకలు నిలిచిపోయాయి.